ఒకప్పుడు అబ్రహాము గారు చనిపోయినప్పుడట ఇస్సాకు ఇస్మాయిలు ఎక్కడున్నాడా నా అన్న అని తీసుకొచ్చి ఆ దహన కార్యాల దగ్గరుండి జరిగించాడట. అన్ని సంవత్సరాల్లో ఇస్సాకు ఫ్యామిలీ ఉంది, ఇస్సాకు సన్స్ ఉన్నారు, ఇస్సాకు కొడుకు ఉన్నారు, ఇస్సాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతా ఉంది. కానీ ఎక్కడో దేశానికి వెళ్ళిపోయిన ఇస్మాయిల్ ఎలా కనిపెట్టి అబ్రహాము గారి దగ్గర తీసుకొచ్చాడు. అది సొంత అన్నయ్య కాదు. ఇంత లవ్ ఎలా వచ్చింది ఇస్సాకు? సో ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు? ఫ్యామిలీలో పెద్దోడైనా చిన్నోడైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ ప్రభు ముందెట్టి ఎదుటి వారికి ప్రేమనిచ్చి ఆ సంబంధాన్ని కలుపుకోవడమే, దూరమైనా సరే రియల్ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. ఆ రోజు ఇస్సాకు అదే చేసాడు. పిల్లారా వదిలేయంటే అన్న ఇస్మాయిల్ని వదిలేయడా? మరొక మరి ఈ బ్రదర్స్ లో ఎంత కమిట్మెంట్ ఎలా వచ్చింది? దేవుడు ఏం నేర్పాడు వాళ్ళకి? వాళ్ళ తల్లి నేర్పిన విధానం అలాగుంది, అబ్రహాం నేర్పిన విధానం అలాగుంది. పిల్లారా ఎందుకు కంటెక్ట్ చెప్తున్నా?